దేవుడిచ్చిన మహాకృపను బట్టి, ప్రేమను బట్టి ఈ రాత్రికాల సమయంలో ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థన కొడుకులో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్న అంశం ఏంటంటే సురక్షితం అనే అంశాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన ప్రభువా, సర్వాధికారైన ప్రభు, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాని గోతన ప్రభువా, సంఘం యొక్క స్థితిగతులు ఎరుగున్న దేవుడు, సంఘ బిడ్డల యొక్క కష్టాలు ఎరుగున్న దేవుడు తన ప్రభువా, వాళ్ళ హృదయ స్థితి ఎరుగున్న దేవుడు తన ప్రభువా. ఎక్కడ రక్షణ ఉందో, ఎక్కడ సురక్షితం ఉందో గమనించే మనసు వారు దయచేయండి. మాతో మీరుండి తన ప్రభువా, మీ అభిషేకం మధ్య నుంచి మీరే మాట్లాడి మమ్మల్ని బలపరచమని, సమస్త ఘనత మహిమ ప్రభావం మీరు ఒక్కరి పొందుకోమని యేసయ్య నామములో వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే సురక్షితము అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాడు. సురక్షితము అంటే అర్థం ఏంటంటే సంపూర్ణ రక్షణ అని అర్థం. అంటే ఒక సముద్రంలో పడవలు మునిగిపోయినప్పుడు వారిని ఒకరు వెళ్ళి కాపాడి రక్షించుకుని బయటికి తీసుకొచ్చినాడు. వాళ్ళు బాగానే ఉన్నారంటే సురక్షితంగానే ఉన్నారంటారు. అంటే బ్రతికే ఉన్నారు, సురక్షితంగా ఉన్నారు, క్షేమంగా ఉన్నారని అర్థం. అంటే భూలోకంలో ఎక్కడ కూడా ఇది లేదు, ఏది లేదు, సురక్షితం అనేది లేదు, క్షేమం లేదు, నెమ్మది లేదు. ఎక్కడుందంటే దేవుని రెక్కల నీళ్ళలో తప్ప మరి ఎక్కడ కూడా సురక్షితం అనేది లేదు. కాబట్టి యెహోవా యందు భయభక్తులుగా నిమిత్తం ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పదని వాక్యం సెలవిచ్చిన రీతిగా ఆ మేలు ఏంటంటే ఈ నెమ్మది, ఈ క్షేమము, ఈ సురక్షితము, ఈ రక్షణ భాగ్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూద్దాం ఇక్కడ మరి కీర్తన గ్రంథము 4వ కీర్తన 8వ వచనం చూసుకున్నట్లయితే ఇక్కడ భక్తుడైన దావీదు ఒక మాటని జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా నుండి నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయదు. చూసారా, యెహోవా, నెమ్మదితో నేను పండుకొని నిద్రపోయి చక్కగా ఉండేదును, నేను ఒంటరిగా నుండి నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయదు. అంటే దేవుని మీద ఆనుకున్నవారు, దేవుని మీద ఆధారపడినవారు, దేవుని ఇలా భయభక్తులు కలిగిన వారట నెమ్మదితో పండుకొని నిద్రపోతారటండి. కొంతమంది నిద్రపోదామన్నా నిద్ర రాదు, ఎందుకంటే వాళ్ళ జీవితాలు నెమ్మది ఉండదు. ఏవో కష్టాలు, బంధువుల కష్టాలు, లేకపోతే చుట్టాల కష్టాలు, రక్త సంబంధుల కష్టాలు, లేకపోతే వాళ్ళ కష్టాలు, ఏవో తలంపులు జ్ఞాపకం వచ్చి ఎంత నిద్రపోదామన్నా నిద్ర రాదు. నిద్ర రావాలన్నా నెమ్మదితో పండుకోవాలని దేవుని కృప తోడై ఉండాలి. ఆయన చెప్తాడు కదా, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా నుండి నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయదు. నేను ఒంటరిగా ఉన్నా సరే నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయదు. చాలామంది నేను ఒంటరిదాన్నని, ఒంటరివాడినని, వాళ్ళు ఎంతో మనుషులు సపోర్ట్ లేదని, మనుషులు ఎక్కువ మంది వారికి దగ్గరగా లేరని, వారి ఒంటరి జీవితంలో వారిని ఎవరు కూడా కాపాడేవారు లేరని, మనుషులుంటే కాపాడతారని, మనుషులుంటే పలకరిస్తారని, మనుషులుంటే ఆకలితో అన్నం పెడతారని, ఇలాంటి ఆలోచనలు కలిగి ఉంటారు. అవన్నీ గతకాలంలో జరిగేవి. కానీ ఆ మర్యాదలన్నీ గతకాలంలో మన తాతల కాలంలో జరిగాయి, తండ్రుల కాలంలో కూడా కాదు. ఇప్పుడు అది లేదు. ఎవరి బ్రతుకు వారిదే, ఎవరి కష్టమో వారిదే, ఎవరి నెమ్మది వారిదే, ఎవరి సుఖం వాళ్ళదే. కాబట్టి ఆయన అంటున్నాడు కదా, నేను ఒంటరిగా నుండి నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయదు. అయితే దేవుని యెడల భయభక్తులు కలిగి ఉంటే, సురక్షితమైన మార్గాన్ని ఎన్నుకుంటే ఆయన మనల్ని అంటే ఒంటరిగా ఉన్నా సరే సురక్షితంగా నివసింపజేస్తాడట. ఆయన దేవునికి అసాధ్యమైనది ఏమీ కూడా లేదు. అందుకని నేను ఏమన్నాడు, మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను నమ్ముకున్నట మేలు, అధికారులు నమ్ముకున్నట్టు కంటే దేవుణ్ణి ఆశ్రయించుట మేలు అన్నాడు. అధికారుల కంటే మనుషుల కంటే క్షేమకరమైన మార్గం దేవుని సన్నిధిలో ఉంది. ఎప్పుడంటే ఆయన మీద ఆనుకున్నప్పుడు, ఆయన సన్నిధిలో ఆయన మీద మనం ఆనుకున్నప్పుడు, ఆ సురక్షితను మనం వెతికినప్పుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక మాట చూసుకున్నట్లయితే సామెతల గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనం చూడండి. సామెతలు 11:14 వచనం.
ఉమ్, ఉమ్, ఉమ్. ఇక్కడ జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకుందరు, మూడుల నోరు అప్పుడే నాశనము చేయనట్టు. చూసారా, జ్ఞానులంట జ్ఞానాన్ని సమకూర్చుకుంటారటండి. జ్ఞానులు జ్ఞానులు అంటే ఎవరు? దేవుని ఎళ్ళ భయభక్తులు కలిగిన వారు, దేవుని చిత్తాన్ని జరిగించేవారు, దేవుని మీద ఆనుకునేవారు, దేవుని రెక్క నీళ్ళలో సురక్షితంగా జీవించేటటువంటి అట్టివారు దైవ జ్ఞానంతో నింపబడతారు. కాబట్టి వారు జ్ఞానులని పిలువబడతారు అనమాట. కాబట్టి చెప్తున్న జ్ఞానులు జ్ఞానం సమకూర్చుకుంటారట. ఏం సమకూర్చుకుంటారట? జ్ఞానులు జ్ఞానాన్ని సమకూర్చుకుంటారు. జ్ఞానం ఎక్కడుంది? దేవుని సన్నిధానంలో ఉంది, దేవుని మాటల్లో ఉంది, దేవుని పాదాల దగ్గర ఉంది. చూడండి, ఒక దగ్గర ఒకరోజు యేసు ప్రభు వారిని మరియా మార్త అనేటువంటి అక్క చెల్లెలు ఇద్దరు పిలిచారు ఇంటికి. పిలిచిన తర్వాత ఆమె ఏం చేస్తుందంటే లోక సంబంధమైన ఆహారం సిద్ధపరుస్తుంది. ఆమెకి ఎందుకు సిద్ధపరుస్తుంది? ఆమెకు ఒక సంగతి తెలియదు. ఏం తెలియదు? మనిషి రొట్టె వలన జీవించడు కానీ దేవుని నోటి నుంచి వచ్చే మాట వలన జీవిస్తాడని సంగతి తెలియక ఈ లోక సంబంధమైన ఆహారాన్ని సిద్ధపరుస్తుంది యేసయ్యకి. కానీ అక్కడ జ్ఞానం కలిగినట్టు మరి ఏం చేస్తుంది? ఆయన పాదాల దగ్గర కూర్చుని సరైనది ఎంచుకుని కావాల్సింది లోపల తీసుకుని హృదయాన్ని శుద్ధి చేసుకుంటుంది. దేవుని స్తోత్రం. అందుకనే ప్రభు ఏమన్నాడు? మార్తా మార్తా, ఎందుకు నువ్వు ప్రయాసపడి భారం మోసుకుంటున్నావు? మరి అయితే సరైనది ఎంచుకుంది. కాబట్టి ఆమె యొద్ద నుంచి ఆమె సంపాదించుకుందని ఎవరు కూడా తీసివేయలేరని చెప్పాడు ప్రభు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుని సన్నిధానంలో ఎల్లప్పుడూ కూడా మనం ఏం చేయాలంటే జ్ఞానులు జ్ఞానాన్ని సంపాదించుకుంటారటండి. దేవునికి మహిమ కలుగును గాక. ఒకరోజు జ్ఞానులు యెరూషలేము నుంచి బయలుదేరి మరి హేరోదు రాజు మాట విని యేసుప్రభు ఎక్కడ పుట్టాడని మరి వెతకడానికి వచ్చారు. చాలా కష్టాలు పడ్డారు. కాళ్ళు చేతులన్నీ కూడా చిత్రవద్రలు అయిపోయినాయి. చాలా ఇబ్బందులకు గురయ్యారు. అయినప్పుడు కూడా మరి ఏం సంపాదించుకున్నారు? అక్కడికి వచ్చినప్పటికీ యేసయ్యని సంపాదించుకున్నారు. కాబట్టే వాళ్ళ పెట్టెలో ఉన్న బంగారం కంటే, వెండి కంటే, వజ్రముల కంటే, విలువైన బోళము సాంబ్రాణి కంటే అక్కడ ఆయన వాళ్ళు సంపాదించుకున్న ప్రభు యొక్క స్వారూప్యం చాలా గొప్పదిగా ఇచ్చారు. కాబట్టి అవి సమర్పించారు అక్కడ. వాటికంటే యోగ్యుడు కాబట్టి అవి ఇచ్చేసి ఏం చేసి ప్రభుని సంపాదించుకున్నారు. జ్ఞానులు జ్ఞానాన్ని సంపాదించుకున్నారు అనమాట. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ ఏం చెప్తుంది? మరలా మూడుల నోరు అప్పుడే నాశనము చేయనట్టండి. మూడుల నోరంట అప్పుడే వారిని నాశనం చేస్తుంది అటండి. మూర్ఖత్వంగా మాట్లాడే వాళ్ళ మాటలను బట్టి ఏమవుతాయి? వాళ్ళకి 10 మంది చేత కొట్టబడతారు, అక్కడ చంపబడతారు కూడా అవసరమైతే. దేవుని స్తోత్రం. కాబట్టి చెప్తున్న జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకుంటూ మూడుల నోరు అప్పుడే నాశనం చేయను. ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయపట్నము, దరిద్రుని పేదరికం వానికి నాశనకరం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 18వ వచనం చూడండి. అక్కడ అంతరంగమును పగ ఉంచుకున్నాడు అబద్ధికుడు, కొంచెం పరిశ్రమ చేయవాడు బుద్ధిహీనుడు. అదండి అంతరంగంలో. జ్ఞానులకు ఏముండదట? జ్ఞానం సంపాదించుకున్న వారికి పగ, ద్వేషము, కుటిలత, అసూయ ఇదేముండదటండి. కాబట్టి అక్కడ ఏం చెప్తుందంటే అంతరంగమును పగ ఉంచుకున్నవాడు అబద్ధికుడు, కొండెము ప్రచురము చేయవాడు బుద్ధిహీనుడు. కొండెము అంటే ఏదైనా ఒక మాట వారి దగ్గరికి వచ్చిందంటే అది 100 మందికి ప్రచురం చేస్తారు, దాన్ని 1000 మందికి ప్రచురం చేస్తారు. దానివల్ల మరి ఇతరులకి కీడు తలపెడతారు. కాబట్టి అలాంటి వారట కొండము ప్రచురం చేయవాడు బుద్ధిహీనుడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే మరి అక్కడ లూకా సువార్త 15:17 చూసుకున్నట్లయితే తప్పిపోయిన కుమారుడు గురించి అక్కడ ఒక మాట రాయబడుతుంటుంది. ఎందుకంటే లోకమును ఆశించి, లోకపు ఆశలు ఆశించి తండ్రి యొద్ద నుంచి ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయాడు. లోకంలోకి వెళ్ళిన తర్వాత చెడు సాంగత్యం కలిగి, చెడు స్నేహం కలిగి, పాపంతో ఇంకనూ ఏకమయ్యి ఉన్నదంతా కోల్పోయి ఆఖరికి తినడానికి ఏమీ లేక ఆకలితో అలమటిస్తున్నాడు. పందుల పొట్టు దొరికి పందుల పొట్టు కూడా తినడం జరిగింది. కానీ ఆ పాపాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టి వచ్చాడో మరలా తండ్రి లెక్కన నీళ్ళలోకి సురక్షితంగా వచ్చాడు. దేవుని స్తోత్రం. లూకా 15:17 చూడండి, ఆ మాట రాయబడి ఉంటుంది. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాళ్ళు ఉన్నారు, వాళ్ళకు సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు నీకు విరోధంగా పాపం చేస్తున్నానని అని తగ్గించుకుని అక్కడ ఒప్పుకున్నప్పుడు, పాపం విడిచిపెట్టినప్పుడు మరలా తండ్రి యొద్దకి సురక్షితంగా
వచ్చాడు. అంటే ఇక్కడ రెండోది ఏం చెప్తున్నాడంటే దేవుని మీద ఆనుకున్న వారు సురక్షితంగా ఉంటారు, దేవుని చిత్తాన్ని జరిగించిన వారు సురక్షితంగా ఉంచారు. దేవుని దగ్గర దైవజ్ఞానం పొందుకున్న వారు దేవుని మాటలు హృదయంలో చేర్చుకుని జ్ఞానం కలిగి జీవించిన వారు సురక్షితంగా ఉంటారు. ఇంకొక గుంపు ఏం చెప్తున్నారంటే ఇక్కడ దేవుని సందులో మా పాపాన్ని విడిచిపెట్టిన వారు, లోకాన్ని విడిచిపెట్టిన వారు సురక్షితంగా ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూసుకున్నట్టయితే చూడండి, రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చూడండి. రూతు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం. అక్కడ చూసుకున్నట్లయితే యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును, ఆయనకు ఆమెకు ఉత్తరం ఇచ్చును. చూసారా ఏం చెప్తుండైనా, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉన్నట్లు నువ్వు వచ్చితివని, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట ఎవరెవరితో చెప్తున్నారు? బోయాజు రూత్తో చెప్తున్నారు. నువ్వు ఎక్కడికి వచ్చావు తెలుసా? యెహోవా రెక్కల నీళ్ళలో సురక్షితంగా ఉండడానికి వచ్చావు, ఆయన నీకు సంపూర్ణ బహుమానము ఇచ్చునని ఒక అభయాన్ని ఇస్తుందండి. ఎందుకు ఆ మాట చెప్తున్నాడు? అలా మోయాబు దేశము చాలా దేవునికి విరోధమైన దేశము, పాపకరమైన దేశము, లోక సంబంధమైన దేశము. కాబట్టి ఆ దేశంలోకి వెళ్ళి చాలా నష్టపోయారు. మరలా ఎక్కడైతే కోల్పోయారో, ఎక్కడైతే విడిచిపెట్టారో అక్కడ తిరిగి వచ్చారు యెరూషలేముకి. వచ్చినప్పుడు ఆ మాట చెప్తున్నాడు, నీవు యెహోవా రెక్కల నీడనే సురక్షితంగా ఉండడానికి వచ్చి ఉన్నావు, ఆయన నీకు సంపూర్ణ బహుమానము ఇచ్చునన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ వ్యక్తి అయితే ఆ మాట పలికాడో ఆ వ్యక్తినే సంపూర్ణ బహుమానంగా భర్తగా దేవుడు ఇచ్చాడు. ఆ బోయాజు రూతు వంశం నుంచి యేసుక్రీస్తుని లోకానికి రక్షకుడిగా దేవుడే తన చిత్తాన్ని జరిగించడానికి పంపించాడు. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప సంగతి మరిది. కారణం ఏంటి? తనతో పాటు తన తోటికోళ్ళు రాగలిగిందా? రాలేకపోయింది. వివాహం అయితే చేసుకుంది కానీ వాళ్ళ తల్లిగారి ఇంటికి వెళ్ళిపోయింది. ఆ పాపపు లోకంలో ఉండిపోయింది తప్ప, నీ దేవుడే నా దేవుడు, నీ భక్తే నా భక్తి, నీ సుఖమే నా సుఖము అని అత్తని గౌరవించి భయభక్తులు కలిగి పోగొట్టుకున్న దేశానికి తిరిగి వచ్చి అక్కడ ఆ జీవితాన్ని మరలా కట్టుకుందండి. జ్ఞానవంతురాలు. ఇదంతా ఎక్కడ నేర్చుకుంది? దేవుని సందులో అత్త భక్తిని చూసి నేర్చుకుందండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని సందులో ఇంకొక విషయాన్ని కూడా చూపిస్తాను చూడండి మీకు. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 8, 9. 16వ కీర్తన చూడండి. కీర్తన గ్రంథము 16వ కీర్తన. ఎనిమిది 9. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. దేవునికి మహిమ కలుగును గాక. అందువల్ల నా హృదయం సంతోషించున్నది, నా ఆత్మ హర్షించున్నది, నా శరీరము కూడా సురక్షితంగా నివసించున్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట ఎవరు చెప్తున్నారు? దావీదు. ఏమన్నాడినా? సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఎవరి ఎందట? ఈ లోకధనం ఏందని గురి లేదట, ఈ లోక సంపద ఏందని గురి లేదట, ఈ లోక మనుషులు ఏందని గురి లేదంట, రక్త సంబంధం ఏందని గురి లేదట. ఆయన గురి ఎవరి మీద ఉందట? తనని పిలిచిన దేవుని యందు మాత్రమే ఆయన గురి నిలుపుచున్నాడటండి. మన గురి ఏంటమ్మా? మన దేవుడు ఎక్కడున్నాడో? పరలోక రాజ్యం ఉన్నాడు. కాబట్టి మన గురే పరలోకం. కాబట్టి నేను గురి ఎద్దకు పరిగెడుచున్నానండి పౌలు గారు. నేను మంచి పోరాటం అన్నాడు. అవునా కదా? క్రీస్తు యేసు కలిగి మనసు కలిగి నేను జీవించాను, మీరు కూడా నా మనసు కలిగి జీవించండి. మనం మంచి పోరాడాలి ఆత్మీయంగానే. దేవునికి మహిమ కలుగును గాక. మంచి పోరాటం అంటే దావీదు వలె మన గురి ఆయన వైపే ఉండాలి. సదాకాలము శ్రమలోను, ఇరుకులోను, ఇబ్బందులోను, శోధనలోను, వేదనలోను, నిస్సహాయ స్థితిలో నెమ్మది లేనప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, బంధువుల చేత, కోడల చేత, కొడుకుల చేత, కుమారుల చేత, రక్త సంబంధుల చేత మనం శ్రమలకు అప్పగించబడుతున్నాం. మన గురి ఎవరి మీద ఉండాలట? శ్రమలు విడిపించే దేవుని యందే ఉండాలి. శ్రమలోంచి విడిపించే దేవుని యందు మాత్రమే మన గురి ఉండాలండి. కాబట్టి ఆయన అంటున్నాడు కదా, సదాకాలం నా గురి దేవుని యందు నిలుపుతున్నాను, ఆయన నా కుడిపార్శ్వం ముందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. చూసారా, నీ గురి ఎప్పుడైతే దేవుని యందు ఉంటుందో ఆయన ఎక్కడుంటాడంట? ఆయన ఎక్కడుంటాడు? ఆయన ఎక్కడ? నీ కుడిపార్శ్వం ముందు ఉంటాడు. నీకు అర్థమవుతుందండి? నీ కుడిపార్శ్వం ముందు ఉంటాడు ఆయన.
ఎప్పుడైతే నీ కుడిపార్శ్వం ఉన్నాడో నీకు మేలు జరుగుతుందంట. ఏంటా మేలు? 9వ వచనం చెప్తున్నాడు చూడండి. అందువల్ల నా హృదయం సంతోషించున్నది, నా ఆత్మ హర్షించున్నది. దేవుడు ఎప్పుడైతే నీ కుడిపార్శ్వం ఉన్నాడో నీ హృదయం సంతోషిస్తుంది, నీ ఆత్మ హర్షిస్తుంది. అప్పుడట ఏముంటుందంటే అక్కడ, నా శరీరం కూడా సురక్షితంగా నివసించున్నది, నా శరీరము కూడా సురక్షితంగా నివసించున్నది. ఈ దినాన నా శరీరము సురక్షితంగా ఉంది, ఏ నొప్పులు లేవు, ఏ సలుపులు లేవు, ఏమండి, ఏ ఎముకలు ఇరిగిపోలేదు అన్నటువంటి ఎవరైనా ఉన్నామా? సురక్షితంగా ఉండాలి మన శరీరం, ప్రతి దినము కాపాడబడాలి. ఆయన దేహం కాబట్టి, దేహం ఆయన ఆలయం కానీ ఆయన కాపాడుకోవాలి. ఎప్పుడు కాపాడుతాను? ఆయన ఆలయంగా నువ్వు మలుచుకుంటేనే, నీ గురి ఆయన వైపు ఉంటేనే, నీ ఆత్మ ఆయనని దర్శిస్తేనే, నీ హృదయం ఆయన సంతోషిస్తేనే, నువ్వు మంచి పోరాడితే, నీ గురి ఆయన వైపు నిలిపితే, ఆయన రెక్కలకి నీడల కిందకు వచ్చిన సంగతిని మర్చిపోకుండా జీవిస్తే, ఎల్లప్పుడూ కూడా నీ శరీరం కూడా సురక్షితంగా ఉంటుందని. ఎంతమంది దినాన్ని హాస్పిటల్లో లేరండి? పాస్టర్లు, బిషప్పులు, పెద్ద పెద్దోళ్ళు, భక్తులు, న్యామాన పంచాంగాలు రాసిన వాళ్ళు, మహాపండితులు ఎంతమంది హాస్పిటల్లో బాధపడుతున్నారు ఒక ముద్ద నోట్లోకి వెళ్ళాక. తెలుసండి, కనీసం ఒక గ్లాసు మంచినీళ్ళు కూడా తాగలేని స్థితిలో ఉన్నారండి. ఈరోజు మనం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నామంటే మనం ఎక్కడుండాలో ఆలోచన లేక చాలామంది నిద్ర మంచాల మీద ఉన్నారు, చాలామంది నెలల్లో నిద్రపోతున్నారు. వారి ఆత్మ కూడా నిద్రపోతుంది, హర్షించదు. ఇంకా వారి ఆత్మ యందు దేవుని యందు సంతోషించే మనసు ఉండదు. జ్ఞానం కలిగి మహాజ్ఞాని దేవుని దగ్గర జ్ఞానపదమైన మాటల్లో అంగీకరించే మనసు వారికి లేదు. ఇంకా దేవునికి మహిమ కలుగును గాక. భక్తిహీనులు, బుద్ధిహీనులు, ఏమంటే భ్రష్టాత్మ కలిగిన వారు ఒకసారి వెలిగింపబడిన తర్వాత వారిని మళ్ళా ఆరిపోయిన తర్వాత వెలిగించుట అసాధ్యమని దేవుని వాక్యం తేటగా తెలియజేస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా సురక్షితంగా ఉండాలంటే, లోకంలో ఎక్కడ నెమ్మది లేదు, లోకంలో ఎక్కడ శాంతి లేదు, సమాధానం లేదు. ఇంటి నుంచి బయటికి వెళ్ళిన వారు తిరిగి వస్తారని నమ్మకమో లేదండి. యవన పిల్లలు కాలేజీకి వెళ్ళి తిరిగి క్షేమంగా వస్తారని నమ్మకమో లేదు. పెళ్ళైన వారు సురక్షితంగా భార్యాభర్తలిద్దరూ కలిసి ఉంటాం జీవితకాలం అంతా నమ్మకమో లేదు. ప్రమాణం చేయించుకుని పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, బైబిల్ మీద ప్రమాణం చేసి పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, కానీ మధ్యలో ఇడిపోయిన బంధాలు అనేకమైన ఉన్నాయి. కారణం వారి మధ్య అపవాదం చోటు చేసుకోబట్టి, కారణం వారి దేవుని మీద ఆధారపడబట్టి, కారణం వారి జీవితంలో దేవుణ్ణి ఆనుకోకపోవడం బట్టి, కారణం వారి జీవితంలో వారి గురి దేవుని మీద నిలపకపోవడం బట్టి. మంచి పోరాటం లేదు వారికి, అంతా చెడ్డ పోరాటమే. కాబట్టి దేవుని సందులో మనం సురక్షితంగా ఉండాలంటే శాశ్వత కాలం వరకుగా దేవుని సందులో ఆనందంగా, సంతోషంగా, నెమ్మదిగా జీవించాలంటే మనం ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధానంలో ఆయన మాటలు విని నేర్చుకుంటూ జ్ఞానం సంపాదించుకోవాలి. మన గురి, మనకు డబ్బు కావాలా ఆయనే ఇస్తాడు, మనకి ఇల్లు కావాలా ఆయనే ఇస్తాడు, మన పిల్లలు కావాలా ఆయనే ఇస్తాడు, మనకు ఆరోగ్యం కావాలా ఆయన ఇస్తాడు. ఆ గురి కలిగి ఉండాలి. మనకి ఏది కావాలన్నా మనం పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, నెరవేర్చగల సామర్థ్యం, శక్తి కలిగి ఉన్నవాడు. దేవుని సంకల్పం చెప్పి పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలుకై జరుగుతున్న వారు వాకించాల్సి వస్తుందా లేదా? ఆయన సంకల్పంలోనూ పిలువబడ్డావు కాబట్టి ఆయన సంకల్పం, ఆయన చిత్తం నెరవేర్చాలి. అప్పుడు దేవుడు నెమ్మదితో ఉంచుతాడు. దావీదు వల్ల నెమ్మదితో పండుకుంటావు, నువ్వు సురక్షితంగా ఉంటావు, నువ్వు కుడిపార్శ్వం మంది ఆయన ఉంటాడు, నీ శరీరం సురక్షితంగా ఉంటుంది, నీ హృదయం హర్షిస్తుంది, నీ మనసు నెమ్మది కలిగి ఉంటుంది. కాబట్టి దేవుని సన్నిధానంలో యెహోవా యందు భయభక్తులు కలిగిన వారట ఎంతో నెమ్మదిగా ఉంటారట. వాళ్ళ హృదయంలో కలవరం ఉండదు, వాళ్ళ హృదయంలో వాక్యం ఉంటుంది, వాళ్ళ హృదయంలో దేవుని ప్రార్థన ఉంటుంది, వాళ్ళ హృదయంలో దేవుని కృతజ్ఞత స్తుతి ఉంటుంది. కాబట్టి వారు అంతగా కదల్చబడరు, ఎందుకంటే వారు బండ మీద కట్టబడ్డారు. క్రీస్తు అనే బండ మీద ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్నారు. మార్తా వలె లోక సంబంధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి బండారాల మీద, శరీర ఆహారాల మీద కట్టుకోలేదు జీవితాన్ని. మరి ఎక్కడ కట్టుకుంది జీవితాన్ని? ప్రభు పాదాల దగ్గర కట్టుకుంది. ఆమె ఎక్కడ కట్టుకుంది? వంటగదిలో కట్టుకుంది. అవి ఇంతలో కనబడి అంతలో మాయమైపోతాయి. పొద్దున్న తింటే సాయంత్రానికి మరలా కడుపులో కనబడవు. అవునగా చెప్పండి. అలాంటి ఇసుక మీద కట్టుకున్నటువంటి ఇల్లు అన్నమాట అది, పునాదులేని ఇల్లు అది. యేసే అంటే ఇష్టమే, కానీ యేసే మాట అంటే ఇష్టం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి సురక్షితమనగా క్షేమము, ఆధారము, సంపూర్ణ రక్షణ, నెమ్మది, ఆనందము, సంతోషం ఇవన్నీ కూడా దేవుని పాదాల దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆయన యొద్ద సంపాదించుకోవడానికే ఆయన యొద్దకు రావాలి, ఆయన చిత్తాన్ని జరిగించాలి, ఆయన మీద ఆనుకోవాలి. రూతు ఎంతో వేదన చెందింది.
మామయ్యని పోగొట్టుకుంది, మర్దిగారిని పోగొట్టుకుంది, భర్తను పోగొట్టుకుంది, ఆఖరికి అత్త మిగిలింది. 2 ఆడవాళ్ళు తిరిగి వచ్చారు, దేవుని రెక్కల నీళ్ళలోకి వచ్చారు. వారి జీవితం ఈరోజు ప్రపంచానికి ఒక సాక్ష్యంగా ఉంది. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.